నేడు తిరుపతికి చంద్రబాబు తొక్కిసలాట ఘటనపై సమీక్ష, క్షతగాత్రులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి. బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించనున్న సీఎం. ఆసక్తి రేకెత్తిస్తున్న ఫార్ములా ఈ రేస్ కేసు. నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్. ఎంక్వైరీకి లాయర్ను తీసుకువెళ్లేందుకు కోర్టు అనుమతి. లీగల్ టీంతో కలిసి కేటీఆర్ ఇంటికి చేరుకున్న మాజీ ఏఐజీ. ఏసీబీ విచారణలో మాజీ మంత్రి తరపు న్యాయవాదిగా ఉన్న రామచంద్రరావు. ఇప్పటికే చేరుకున్న బీఆర్ఎస్ నేతలు. రేషన్ బియ్యం కేసులో దర్యాప్తు వేగవంతం. కస్టడీ పిటిషన్పై నేడు జిల్లా కోర్టులో విచారణ. నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి. పేర్ని నాని భార్య జయసుధకు మరోసారి నోటీస్ ఇవ్వాలని నిర్ణయం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు. ఆర్టీసీ డిపో గ్యారేజ్ ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు. బ్లడ్ డొనేట్ చేసిన 50 మంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వణికిస్తున్న చలి. సింగిల్ డిజిట్కు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు. బేలలో 5.9 డిగ్రీల నమోదు.